there are different types of soils in India. So మీరు ఒక్కో రీజన్ కి ట్రావెల్ చేస్తుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సపోజ్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ, సో ఎస్పెషల్ గా మహారాష్ట్ర, విదర్భ రీజన్ లేదా కర్ణాటక, తెలంగాణ ఈ అడ్జాయినింగ్ రీజన్స్ లో మనకి ఎక్కువ బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది. ఇక్కడ కాటన్ కల్టివేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. బై యూ మూవ్ ఆన్ టు నార్దర్న్ ప్లెయిన్స్, దేర్ యూ కెన్ ఫైండ్ అలువియల్ సాయిల్స్. సో మళ్ళీ కృష్ణా, గోదావరి ఈ రీజన్స్ వస్తే మళ్ళీ అక్కడ కూడా మనకి అలువియల్ సాయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ ఇన్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ వీ కెన్ ఫైండ్ లాటరైట్ సాయిల్స్ ఆర్ రెడ్ సాయిల్స్. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. అండ్ ప్రతి ఒక్క సాయిల్ కి కూడా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ సాయిల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనేవి పెరగడం జరుగుతుంది. సో లాటరైట్ సాయిల్ లో ఒక క్రాప్, బ్లాక్ సాయిల్స్ లో కాటన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, రెడ్ సాయిల్ లో వేరే రకమైన క్రాప్ పెరుగుతుంది. సో ఇదంతా కూడా డిఫరెంట్ సాయిల్స్ ఇన్ ఇండియా అనే దాంట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇఫ్ the India's land surface ni మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనేది ల్యాండ్ యూస్ ప్యాటర్న్ లో భాగంగా తెలుసుకుంటాం. సో ఫస్ట్ వి షల్ ప్రొసీడ్ ఇంటూ ద సాయిల్ ఫార్మేషన్. సో ఫస్ట్ టాపిక్ మనది ఏంటి అంటే సాయిల్ ఫార్మేషన్ విషయాన్ని గురించి తెలుసుకుందాం. క్లియర్? సో నార్మల్ గా ఒక సాయిల్ ఫామ్ కావడానికి దేర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్. ఓకే, దేర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. సో వాట్ ఆర్ దీస్ 5 ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ పేరెంట్ రాక్. ఓకే, పేరెంట్ రాక్. సో నార్మల్గా ఏ సాయిల్ అయినా డైరెక్ట్గా పైకి నుండి కిందికి రాదు కదా. సో సాయిల్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? రాక్స్ నుండే. సో వెన్ దీస్ రాక్స్ ఆర్ గెటింగ్ ఎరోడెడ్, వెదర్డ్, సో వెదరింగ్, ఇరోజన్ ఈ రెండు యాక్టివిటీస్ ద్వారా పెద్ద పెద్ద రాళ్ళుగా ఉన్నాయి, సాయిల్ లాగా మారుతున్నాయి. సపోజ్ వాట్ ఈస్ మెంట్ బై ఎరోజన్ ఆర్ వెదరింగ్? సపోజ్ ఇవి రెండు మనకి మౌంటైన్స్ అనుకుందాం. అండ్ దీస్ మౌంటైన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్, రైట్? సో వెన్ దేర్ ఇస్ అ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్, ఓకే, రివర్ ముందు ఇలా సన్నగా ఫ్లో అవుతుంది. సో వెన్ దేర్ ఇస్ హెవీ ఇన్ఫ్లో ఇంటూ దిస్ రివర్ changes its course and it flows like this. Okay, ఇంత పెద్దగా ఫ్లో అవుతుంది. అంటే ఈ ఏరియా, దిస్ మౌంటైన్ ఏరియా, వాట్ హ్యాపెండ్? దిస్ మౌంటైన్ ఏరియా హ్యాస్ గాట్ ఎరోడెడ్. అంటే ఈ రివర్ చేయడం వల్ల వాష్ అవే. సో వాష్ అవే అయిపోయింది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇరోజన్. అండ్ దెన్ వెదరింగ్ అంటే ఏంటి? సో వెదరింగ్. So what is meant by weathering? So weathering is nothing but, suppose this is a mountain and it is having a peak, right? ఇట్లా పీక్ ఉంది. కానీ క్రమక్రమంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు బయట రాక్స్ ని కూడా, చాలా పెద్ద కొండల్ని కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క దానికి ఇట్లా పీక్ అనేది ఉండదు మనకి, అవునా? దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ షార్ప్ ఎడ్జ్. అన్ని కూడా ఎట్లా ఉంటున్నాయి? ఇట్లా రౌండెడ్ షేప్ గా ఉంటున్నాయి. ఎందుకు రౌండెడ్ షేప్ గా ఉంటున్నాయి అని అంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ దట్ రాక్ మెటీరియల్ ఈస్ బీయింగ్ వెదర్డ్. వర్షం ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, ఓకే, సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా ఏమవుతుంది? ఆ క్రమక్రమంగా పీక్ లాగా ఉన్న రాక్ ఏమవుతుంది అంటే ఎరోడ్ అవుతుంది, వెదర్డ్ అవుతుంది. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ వెదరింగ్. ఎరోడ్ అంటే ఏంటి? వాషింగ్ అవే. వెదరింగ్ అంటే క్రమక్రమంగా మెల్లిగా దాని యొక్క పైన లేయర్ అనేది వాష్ అయిపోతుంటే దాన్ని మనం ఏమంటున్నాం? వెదరింగ్ అని అంటున్నాం. సో ఎరోజన్ అండ్ వెదరింగ్, దీస్ ఆర్ ద 2 ప్రాసెసెస్ త్రూ విచ్ సాయిల్ ఈస్ ఫార్మ్. ఓకే, సో ఫస్ట్ మనకి సాయిల్ ఫార్మ్ కావడానికి మెయిన్ గా ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ వాట్? పేరెంట్ రాక్. ఓకే, పేరెంట్ రాక్ ఎట్లా ఫార్మేషన్ అవుతుంది? పేరెంట్ రాక్ ఎట్లా ఫ్యాక్టర్ అవుతుంది సాయిల్ ఫార్మేషన్ కి అంటే, సపోజ్ వెన్ యూ టేక్ ద డెక్కన్ ప్లాట్యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్, వి ఆల్రెడీ నో దిస్ డెక్కన్ ప్లాట్యూ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బసాల్టిక్ లావా రాక్స్, రైట్? సో బసాల్టిక్ లావా రాక్స్, లావా ఎరప్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయిన రీజన్ ఏమంటున్నాం మనం? డెక్కన్ ప్లాట్యూ అంటున్నాం. సో ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, అండ్ ఈ డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా ఉన్న సాయిల్ ఏంటి అంటే బ్లాక్ సాయిల్. అంటే the rocks which were created by the lava flow resulted in the formation of black soil. అంటే ఈ బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అయింది అంటే ఆ లావా నుండి వచ్చిన రాక్స్ ద్వారా ఫామ్ అయింది. అంటే ఇక్కడ పేరెంట్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో దీస్ ఆర్ బసాల్టిక్ రాక్స్. సో ఈ బసాల్టిక్ రాక్స్ నుండి వచ్చిన సాయిల్ ఏంటి? బ్లాక్ సాయిల్. సో ఈ విధంగా పేరెంట్ రాక్, సో ఆ రాక్ ఏదైతే ఉంటుందో ఆ రాక్ ని బట్టే మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈస్ పేరెంట్ రాక్ అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ఈస్ క్లైమేట్. Okay, climate is another factor which results in the formation of soil. And number 3, there is another factor which is called relief. Okay, so relief అనేది ఏంటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద 4th ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ బయోటా. సో బయోటా ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈవెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నెంబర్ 5, ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైం. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టైం. సాయిల్ అనగానే ఒక రాత్రిలో ఫామ్ అయ్యేది కాదు, ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. ఓకే, టైం అనేది చాలా కావాలి సాయిల్ ఫామ్ కావడానికి. సో దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ టైం, రైట్? సో టైం ద్వారానే ఈ అన్ని ఫ్యాక్టర్స్ మనం ఫుల్ఫిల్ చేసినా కూడా కరెక్ట్ గా టైం వచ్చినప్పుడే సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. యూ హ్యావ్ టు రిమెంబర్ these points. ఏంటంటే పేరెంట్ రాక్, క్లైమేట్, రిలీఫ్, బయోటా అండ్ టైం. సో ఫస్ట్ వి షల్ డిస్కస్ అబౌట్ పేరెంట్ రాక్. ఓకే, పేరెంట్ రాక్ విషయానికి వచ్చి మనం ఏం డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ వి హావ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ రాక్. సో వాట్ ఈస్ మెంట్ బై రాక్? రాక్ ఈస్ నథింగ్ బట్ అన్ అగ్రిగేషన్ ఆఫ్ మినరల్స్ ఈస్ కాల్డ్ రాక్. ఓకే, రాక్ అంటే ఏంటి? అన్ని మినరల్స్ యొక్క సమూహాన్ని మనం ఏమంటున్నాం అంటే రాక్ అంటున్నాం. సో ఈ రాక్ లో ఏదైనా చెట్టు పెరగలుగుతుందా అంటే చెట్టు పెరగలేదు రాక్ లో, కానీ ఎందులో పెరుగుతుంది? మట్టిలో పెరుగుతుంది. సో ఈ మట్టి అనేది ఎక్కడ నుండి వస్తుంది? మనకి ఆ రాక్ నుండి వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ రాక్ ఈస్ నథింగ్ బట్ an aggregation of minerals. So this is called as rock. Okay, so parent rock విషయానికి వస్తే this rock is eroded and at the same time withered. Okay, withering కూడా జరిగింది దీనికి. సో బై దిస్ ప్రాసెస్ రాక్ గెట్స్ ఎరోడెడ్ అండ్ విథర్డ్. సో ఈ విధంగా సాయిల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైనా వస్తువుని ఎక్కువ రోజులు వర్షానికి కానీ గాలికి కానీ అట్లా పెట్టి ఉంచితే ఏం జరుగుతుంది? కొన్ని రోజులకు అది ఎరోడ్ అయిపోతుంది, విథర్డ్ అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఈవెన్ రాక్స్ ఆల్సో గెట్ ఎరోడెడ్ అండ్ విథర్డ్. ఓకే, ఫస్ట్ పేరెంట్ రాక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ రాక్? రాక్ ఈస్ నథింగ్ బట్ అగ్రిగేషన్ ఆఫ్ మినరల్స్. సో ఆ మినరల్స్ ని ఒక ప్లాంట్ వాడుకోగలుగుతుంది, రాక్ నుండి వాడుకోలేదు. సో ఇప్పుడు ఆ ప్లాంట్ వాడుకోవాలంటే ఏం కావాలి? సాయిల్ కావాలి. సాయిల్ ఎక్కడ నుండి ఫామ్ అవుతుంది? రాక్ నుండి ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ రాక్, సో ఈ రాక్ నుండి సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బై 2 causes, దట్ ఈస్ ఎరోజన్ అండ్
అండ్ విదరింగ్. ఎరోజన్ అంటే ఏంటి? సింపుల్గా వాషింగ్ అవే. అండ్ విదరింగ్ అంటే ఏంటి? విదరింగ్ అనేది చాలా టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. ఎరోజన్ ఈజ్ అన్ ఇమీడియట్ ప్రాసెస్ అండ్ విదరింగ్ ఈజ్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. క్లియర్? అండ్ నెక్స్ట్, సో ఒక రాక్ నుండి ఫామ్ అయింది సాయిల్ అని చెప్పుకున్నాం. అండ్ ద క్వాలిటీ ఆఫ్ సాయిల్, సో సాయిల్ యొక్క క్వాలిటీ అనేది కూడా మనకి ఆ పేరెంట్ రాక్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే సాయిల్ యొక్క క్వాలిటీ కూడా ఉంటుంది. సపోజ్ మనకి డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా కనిపించే సాయిల్ ఏంటి అంటే దట్ ఈస్ బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ ఎందుకు కనిపిస్తుంది ఇక్కడ అని అంటే దిస్ బ్లాక్ సాయిల్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద బసాల్టిక్ రాక్స్. బసాల్టిక్ రాక్స్ ఆర్ నథింగ్ బట్ లావాతో ఫామ్ అయిన రాక్స్ మనం ఏమంటున్నాం? బసాల్టిక్ రాక్స్ అని అంటున్నాం. అదే మనం వేరే ప్లేస్కి పోతే అక్కడ వేరే టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి అనమాట. సో ద క్వాలిటీ ఆఫ్ సాయిల్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద పేరెంట్ రాక్. ఓకే, quality of soil is dependent upon the parent rock. This is an important point. Clear? So what are the qualities of soil? Soil యొక్క qualities ఏంటి అని అంటే సపోజ్ ఒక సాయిల్ కి చాలా క్వాలిటీస్ ఉంటాయి such as porosity. Okay, porosity. And next we have some other important qualities like minerals. ఆ సాయిల్స్ లో ఎలాంటి మినరల్స్ ఉండాలి. And next there are some other important qualities like texture. Okay, texture. ఆ సాయిల్ యొక్క texture and the soil యొక్క structure. And next last that soil's pH value. So these all points depend upon the parent rock. Okay, so ఆ రాక్ ఏదైతే ఉంటుందో మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, విత్ ఒకటి పెడితే చెట్టు ఒకటి వస్తుంది అన్నట్టు. సో రాక్ ఏదైతే ఉంటుందో సాయిల్ కూడా అదే అయి ఉంటుంది అనమాట. సో సాయిల్ ఫామ్ కావడానికి కావాల్సింది ఏంటి మనకి? ద రా మెటీరియల్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఈస్ ఫర్ ద ఫస్ట్ రాక్. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం? పేరెంట్ రాక్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? డెక్కన్ ప్లాట్యూ గురించి చెప్పాను. సో దిస్ డెక్కన్ ప్లాట్యూ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాల్కానిక్ రాక్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ as basaltic rocks. అవునా? సో ఇది బసాల్టిక్ రాక్స్ తో ఫామ్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా కనిపించే సాయిల్ ఏంటి? బ్లాక్ సాయిల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫ్టర్ దిస్ we shall now discuss about climate. Okay, so climate ఎలా ప్లే చేస్తుంది సాయిల్ ఫార్మేషన్ లో రోల్ అంటే climate is also an important factor. Okay, so climate అంటే ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ క్లైమేట్. ఓకే, ఒక ఏరియాలో క్లైమేట్ ని బట్టి కూడా మనకి సాయిల్ ఫార్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎలా అని అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ద క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా ఈజ్ డ్రై, climate of that area is dry, then ఇక్కడ erosion అనేది ఏ విధంగా జరుగుతుంది? ఎయిర్ erosion. ఓకే, లేదా wind erosion. సో ఇక్కడ డ్రై రీజన్ కాబట్టి ఫర్ సపోజ్ యూ అబ్జర్వ్ రాజస్థాన్. సో అక్కడ వర్షపాతం లేదా రెయిన్ఫాల్ అనేది ఉండదు. అక్కడ క్లైమేట్ అంతా కూడా ఎలా ఉంటుంది? హాట్ క్లైమేట్, రైట్? సో వెన్ దెర్ ఈస్ హాట్ క్లైమేట్ దెర్ ఈస్ నో ఇరోజన్ ఏజెంట్ లైక్ వాటర్ ఆర్ రివర్. సో ఇప్పుడు అక్కడ ఇరోజన్ ఏజెంట్ ఏంటి అని అంటే విండ్. సో గాలి ద్వారా ఆ రాక్ మీద ఇరోజన్ అనేది జరుగుతుంది అనమాట. సో ద క్లైమేట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ నెక్స్ట్ వెన్ దెర్ ఈస్ అ వెట్ రీజన్, సపోజ్ అక్కడ వర్షపాతం బాగుంది అనుకుందాం. సో ఇక్కడ ఇరోజన్ ఏజెంట్ గా పనిచేసేది ఏంటి అంటే వాటర్ ఇరోజన్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. And then when there is cold weather, okay, చాలా కోల్డ్ వెదర్ ఉంది అనుకోండి, అక్కడ ఇరోజన్ ఏజెంట్ గా పనిచేసేది ఏంటి అని అంటే ఇక్కడ మనకి గ్లేషియల్ ఇరోజన్ కనిపిస్తుంది అనమాట. గ్లేషియల్ ఇరోజన్. క్లియర్? సో క్లైమేట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఓకే, సో మనకి డిఫరెంట్ క్లైమేట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇఫ్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఎరోజన్ అండ్ విదరింగ్ ద్వారా ఫామ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ దర్ ఇస్ అ డ్రై క్లైమేట్ లేదా హాట్ క్లైమేట్ ఉందనుకోండి, అక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఇరోజన్ కనిపిస్తుంది అంటే దట్ ఈస్ విండ్ ఎరోజన్. అండ్ ఇఫ్ దర్ ఇస్ అ క్లైమేట్ విచ్ ఈస్ వెట్ అండ్ అక్కడ మనకి ఇరోజన్ ఏజెంట్ గా పనిచేసేది ఏంటి అంటే వాటర్. అండ్ ఇఫ్ దర్ ఈస్ కోల్డ్ వెదర్, ఓకే, సో అక్కడ కోల్డ్ క్లైమేట్ ఉందనుకుందాం, అక్కడ ఇరోజన్ ఏజెంట్ గా పనిచేసేది ఏంటి అంటే గ్లేషియర్స్. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గ్లేషియల్ ఎరోజన్ అని అంటున్నాం. క్లియర్? అండ్ నెక్స్ట్ వి షల్ డిస్కస్ అబౌట్ రిలీఫ్ ఫీచర్స్. ఓకే, రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి? సింపుల్ గా టోపోగ్రఫీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రిలీఫ్ ఫీచర్స్. So what is meant by relief features? Relief features are nothing but topography of an area. Clear? So India lo chaala rakala relief features అనేవి మనకు కనిపిస్తున్నాయి. To the utmost north we find Himalayas, to the south of Himalayas we find northern plains, after the northern plains we find plateaus, right? So మనకి చాలా రకాల different landforms అనేవి కనిపిస్తున్నాయి. And even these landforms help in the formation of soil. So మీరు ఒకసారి గమనిస్తే normally this is a hilly region. Okay, hilly region ఉందనుకుందాం. So on this hilly region the soil formed over here. So ఇక్కడ soil ఎలా ఫామ్ అవుతుంది? In a thin layer. So this soil is formed but it is formed in a thin layer. Okay, థిన్ సాయిల్ అంటాం దీన్ని మనం. ఓకే, సపోజ్ ఆ ఏరియా హై రీజన్ లో ఉంది అనుకుందాం, అంటే మౌంటైనస్ రీజన్ లో ఉంది అనుకుందాం. సో అప్పుడు అక్కడ ఫార్మ్ అయ్యే సాయిల్ ఎలా ఉంటుంది? థిన్ సాయిల్ ఉంటుంది. అండ్ దిస్ థిన్ సాయిల్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అండర్ డెవలప్డ్ సాయిల్ బికాస్ దిస్ సాయిల్ డస్ నాట్ స్టే ఓవర్ హియర్. ఇట్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్. సో అది స్లోప్ మీద ఉంది కాబట్టి అది అక్కడే ఆగదు, ఏమవుతుంది? మళ్ళీ జారిపోతుంది. అంటే సాయిల్ డెవలప్ కావడానికి టైం కావాలి కదా, అవునా? సో సాయిల్ అనేది డెవలప్ ఎప్పుడు అవుతుంది అని అంటే అది ఒక ప్లేస్ లో సెటిల్ అయిన తర్వాత డెవలప్ అవుతుంది. బట్ ఇన్ ద హిల్లీ రీజన్స్ వీ ఫైండ్ థిన్ సాయిల్. అండ్ ఇటువంటి థిన్ సాయిల్స్ లో మనకి అగ్రికల్చర్ అనేది బెనిఫిటబుల్ కాదు. ఇక్కడ అగ్రికల్చర్ అనేది కూడా జరగదు. నౌ కన్సిడర్ ఏ ప్లెయిన్ రీజన్ కన్సిడర్ చేస్తే ఇక్కడ సాయిల్ ఎలా ఉంటుంది? థిక్ గా ఉంటుంది. బికాస్ హియర్ సాయిల్ హ్యాస్ గాట్ ద టైమ్ టు సెటిల్. ఓకే, సాయిల్ కి ఏం దొరికింది? ఇక్కడ టైం దొరికింది. అందుకే ఇక్కడ థిక్ సాయిల్ అంటున్నాం మనం, థిక్ సాయిల్. సో హియర్ దిస్ సాయిల్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ వెల్ డెవలప్డ్ సాయిల్ బికాస్ దిస్ వెల్ డెవలప్డ్ సాయిల్ ఈజ్ హైలీ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, సో నార్మల్ గా రిలీఫ్ ఫీచర్స్ అనేవి కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఆ ఏరియా యొక్క జాగ్రఫీ ఎలా ఉందో ఆ జాగ్రఫీ తగ్గట్టే మనకి సాయిల్ అనేది తయారవడం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ అన్ ఏరియా ఈజ్ లొకేటెడ్ ఆన్ ఏ స్లోపీ ఏరియా, అంటే ఎత్తున ఉన్న ఏరియాస్ దగ్గర మనకి కనిపించే సాయిల్ అంటే థిన్ సాయిల్. ఎందుకంటే అక్కడ సాయిల్ అనేది ఎప్పుడు జారుతూ కిందికి వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మనకి సాయిల్ అనేది అండర్ డెవలప్డ్ గా ఉంటుంది. వెన్ యూ కన్సిడర్ ఏ ప్లెయిన్ రీజన్, సో ప్లెయిన్ రీజన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి థిక్ సాయిల్ కనిపిస్తుంది.
అండ్ దిస్ థిక్ సాయిల్ ఈస్ హైలీ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ద నార్దర్న్ ప్లెయిన్స్. ఓకే, దాని తర్వాత రిలీఫ్ ఫీచర్స్ లో ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే వీ కెన్ ఫైండ్ డిఫరెంట్ సాయిల్స్ అట్ డిఫరెంట్ హైట్. ఓకే, మనకి సాయిల్స్ అనేవి కూడా డిఫరెంట్ హైట్ లో డిఫరెంట్ సాయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ వెన్ యూ ట్రావెల్ టు హిమాలయాస్, సో హిమాలయాస్ లో మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ కనిపిస్తుంది బికాస్ దే ఆర్ ఆన్ డిఫరెంట్ హైట్. వెన్ యూ ట్రావెల్ టు నార్దర్న్ ప్లెయిన్స్, సో నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ప్లెయిన్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఎటువంటి ఎలివేషన్ లేదా హైట్ లాగా ఏమీ లేదు, ఇక్కడ సాయిల్ డిఫరెంట్ గా ఉంటుంది, మనకి హిమాలయాస్ లో సాయిల్ డిఫరెంట్ గా ఉంటుంది. సో హియర్ రిలీఫ్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఆ తర్వాత నెంబర్ 4, సో 4 విషయానికి వస్తే వి కాల్ ఇట్ యాజ్ బయోటా. సో వాట్ ఈస్ మెంట్ బై బయోటా? బయోటా ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సాయిల్ ఫార్మేషన్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. ఎట్లా ప్లే చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో భాగంగా వి నో ఎర్త్ వామ్, రైట్? ఎర్త్ వామ్. సో దీస్ ఎర్త్ వామ్స్ disintegrate the soil particles. Okay, so మనకి సాయిల్ ఈ షేప్ లో ఉందనుకుందాం. సపోజ్ కన్సిడర్ దిస్ సాయిల్ వాజ్ లైక్ దిస్, ఇట్లా ఉంది సాయిల్ అనుకుందాం. సో వెన్ యూ ఇంట్రడ్యూస్ ఎర్త్ వామ్స్ ఇంటూ దిస్, సో ఎర్త్ వామ్స్ ని మనము ఈ సాయిల్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే పెద్ద పెద్దగా ఉన్న ఈ సాయిల్ గ్రాన్యూల్స్ లేదా సాయిల్ పార్టికల్స్ ఇప్పుడు ఏమవుతున్నాయి, ఫైన్ సాయిల్ లాగా అవుతున్నాయి. ఓకే, ఇట్లా చిన్న చిన్నగా డిసింటిగ్రేట్ చేస్తూ ఉన్నాయి అనమాట. సో దిస్ సాయిల్ ఈజ్ హైలీ సూటబుల్, రైట్? సో ఈ సాయిల్ ఏమవుతుంది, మనకి అగ్రికల్చర్ కి మంచిగా సూటబుల్ అవుతుంది. సో ఇక్కడ సాయిల్ ఫార్మేషన్ కావాలి అంటే ఈవెన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో ప్లే ఏ రోల్ బై డిసింటిగ్రేటింగ్ soil particles. Okay, soil particles. ఈ విధంగా బయోటా అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. అండ్ నెక్స్ట్ వీ షల్ డిస్కస్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ టైమ్. ఓకే, టైం విషయానికి వస్తే సో ఇట్ టేక్స్ టైం. మీ దగ్గర ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, నీకు మినిమం ఏజ్ వచ్చి ఉండాలి, అంటే మినిమం 21 years వచ్చి ఉండాలి. కానీ దానికన్నా ముందు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే అంటే కుదరదు. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టైం. సో సాయిల్ కి కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా మనకి లాస్ట్ గా అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి అంటే దట్ ఈస్ టైం. ఓకే, సో దిస్ టైం మే నాట్ బి ఎ డైరెక్ట్ ఫ్యాక్టర్ బట్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్యాసివ్ ఫ్యాక్టర్. సో సాయిల్ ఫార్మేషన్ లో ఈ టైం అనేది ఎటువంటి రోల్ డైరెక్ట్ గా ప్లే చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ ఫ్యాక్టర్. ఓకే, సో ద మెచ్యూరిటీ ఆఫ్ సాయిల్ యొక్క మెచ్యూరిటీ డిపెండ్స్ అపాన్ ద టైం. ఓకే, సో ఎంత ఎక్కువ టైం తీసుకుంటారు సాయిల్ అంత మెచ్యూర్ అయి ఉంటుంది, అంత ఫర్టైల్ సాయిల్ అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 5 factors which are responsible for the formation of soil. Clear? And next we have a small subtopic in this, that is transportation of soil. Okay, transportation of soil. So what is meant by transportation of soil? అంటే సాయిల్ ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకుపోవడమా? కాదు. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటి? ఇక్కడ సింపుల్ గా ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్ ఇన్సైడ్ ద సాయిల్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సాయిల్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్స్. సో దిస్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సాయిల్. సో నార్మల్గా సాయిల్ యొక్క మినరల్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే దేర్ ఆర్ 2 processes త్రూ విచ్ ద మినరల్స్ ఇన్ ద సాయిల్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్. సో దేర్ ఆర్ 2 processes. ఏంటంటే అవి అంటే క్యాపిలరీ యాక్షన్ అండ్ దెన్ దేర్ ఈస్ అనదర్ ప్రాసెస్ విచ్ ఈస్ కాల్డ్ లీచింగ్ మరియు క్యాపిలరీ యాక్షన్. ఈ 2 ప్రాసెసెస్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ద మినరల్స్ ఇన్ ద సాయిల్ ఆర్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఐదర్ టు ద టాప్ లేయర్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద అండర్ గ్రౌండ్ లేయర్. క్లియర్? సో ఈ మినరల్స్ అనేవి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే 2 పద్ధతుల ద్వారా, దట్ ఈస్ క్యాపిలరీ యాక్షన్ అండ్ లీచింగ్. సో ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై క్యాపిలరీ యాక్షన్ అని అంటే upward movement of minerals in the soil is called capillary action. So ఎప్పుడైతే సాయిల్ లో ఉన్న మినరల్స్ అన్ని అప్వర్డ్ గా మూవ్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటున్నాం, క్యాపిలరీ యాక్షన్ అంటున్నాం. అండ్ లీచింగ్ అంటే ఏంటి, డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ మినరల్స్. ఓకే, డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ మినరల్స్ ఈజ్ కాల్డ్ లీచింగ్. ఓకే, సో నార్మల్గా ఈ క్యాపిలరీ యాక్షన్ అనేది మనకి ఎటువంటి ఏరియాస్ లో కనిపిస్తుంది అంటే దిస్ క్యాపిలరీ యాక్షన్ కెన్ బి సీన్ ఇన్ ద హాట్ అండ్ డ్రై రీజన్స్. ఓకే, హాట్ అండ్ డ్రై రీజన్స్ లో మనకి ఎక్కువగా ఈ క్యాపిలరీ యాక్షన్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ లీచింగ్ విషయానికి వస్తే లీచింగ్ కెన్ బి సీన్ ఇన్ ద హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇక్కడ మనకి లీచింగ్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ వీ షల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై క్యాపిలరీ యాక్షన్. సపోజ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సాయిల్. ఓకే, దీన్ని మనము సాయిల్ లాగా అనుకుందాం. క్లియర్? అండ్ దిస్ సాయిల్ ఈస్ హ్యావింగ్ వేరియస్ మినరల్స్, రైట్? సో మినరల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు క్యాపిలరీ యాక్షన్ ఎక్కడ పనిచేస్తుంది అని చెప్పాను నేను, ఇన్ ద హాట్ అండ్ డ్రై రీజన్స్ అని చెప్పాను. సో నార్మలీ అండర్ గ్రౌండ్ దేర్ ఈస్ వాటర్, రైట్? సో వాటర్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది హాట్ అండ్ డ్రై రీజన్ కాబట్టి ఏం జరుగుతుంది అంటే దిస్ వాటర్ in order to support the soil ని సపోర్ట్ చేయడానికి ఈ వాటర్ ఏం చేస్తుంది, the water droplets get transported to the upper layer of the soil. So when these water droplets get transported to the upper layer of the soil, they are evaporated, right? So అవి అన్ని ఏమవుతున్నాయి, evaporate అయిపోతున్నాయి అన్నమాట. సో మినరల్స్ అన్ని వచ్చి కూడా ఎక్కడ అయిపోయినాయి, ఇక్కడ టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ లో ఆగిపోయినాయి. దిస్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ యాక్షన్. నెక్స్ట్ there is another important concept that is called leaching. సో లీచింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, కోల్డ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ 2 రీజన్స్ లో మనకి లీచింగ్ అనేది జరుగుతుంది. సో లీచింగ్ అంటే ఏంటి, we have rainfall. సో చాలా వర్షం పడింది, వర్షం పడితే ఏమవుతుంది, సో దిస్ వాటర్ shrinks into the soil and transports the minerals present in the soil to underground. సో మినరల్స్ అన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి, అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లీచింగ్. ఓకే, మినరల్స్ ఒకవేళ పైకి వస్తే వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ ఏం చేస్తుంది, సాయిల్ ని సపోర్ట్ చేయడానికి పైకి తీసుకొని వస్తున్నాయి మినరల్స్ అనేది. సో ఎప్పుడైతే ఆ వాటర్ పైకి వచ్చిందో ఎండకి ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో అప్పుడు మినరల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, టాప్ లేయర్ లో ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ యాక్షన్ అండ్ లీచింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టువర్డ్స్ దట్. ఓకే, సో when there is heavy water inflow into the soil, that minerals which are located in the soil are transported to the underground. That is called leaching. Okay, సో ఇప్పుడు
మనకి క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఫామ్ అయ్యే సాయిల్స్ ని మనం ఏమంటున్నాం అంటే ఆల్కలైన్ సాయిల్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? ఆల్కలైన్ సాయిల్స్. సో వాట్ ఈస్ మెన్ బై ఆల్కలైన్ సాయిల్స్? ఆల్కలైన్ సాయిల్స్ ఆర్ నథింగ్ బట్ విత్ హూస్ pH వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 7. ఓకే, ఏ సాయిల్ యొక్క pH వాల్యూ 7 పాయింట్స్ కన్నా ఎక్కువగా ఉంటుందో ఆ సాయిల్ మనం ఏమంటున్నాం? ఆల్కలైన్ సాయిల్స్ అంటున్నాం. అండ్ దీస్ ఆల్కలైన్ సాయిల్స్ కెన్ బి సీన్ ఇన్ ద హాట్ అండ్ డ్రై క్లైమేట్ అండ్ ఇట్ ఈస్ డ్యూ టు దిస్ క్యాపిలరీ యాక్షన్. అట్లాగే లీచింగ్ విషయానికి వస్తే, లీచింగ్ దగ్గర మనకు కనిపించే సాయిల్స్ ఏంటి అని అంటే దీస్ సాయిల్స్ ఆర్ కాల్డ్ అసిడిక్ సాయిల్స్. ఓకే, ఈ సాయిల్స్ ఏమంటున్నాం మనం? అసిడిక్ సాయిల్స్ అంటున్నాం. సో వాట్ ఆర్ యాసిడ్స్? ఓకే, యాసిడ్స్ అండ్ బేసెస్ అనేది తెలుసు కదా. సో హూస్ pH వాల్యూ ఈజ్ లెస్ దాన్ 7, pH value less than 7 and pH value greater than 7 are called alkalines. Clear? And whose pH value is less than 7 are called acidic soil. So acidic soils అనేవి మనకి hot and humid climates లో కనిపిస్తున్నాయి. And the reason for the formation of these acidic soils is what? అంటే leaching. And alkaline soils ఫామ్ కావడానికి రీజన్ ఏంటి అని అంటే దట్ ఈస్ క్యాపిలరీ యాక్షన్. క్యాపిలరీ యాక్షన్ ఎక్కడ అంటే హాట్ అండ్ డ్రై క్లైమేట్స్ లో. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి మనం, దట్ ఈస్ లీచింగ్. ఓకే, సో లీచింగ్ గురించి ఇంకొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నార్మలీ లీచింగ్ అనేది మనకి 2 ఏరియాస్లో జరుగుతుంది, దట్ ఈస్ హాట్ అండ్ హ్యూమిడ్. సో ఇక్కడ హాట్ అండ్ హ్యూమిడ్ అంటే ఏంటి? వేడిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అక్కడ వర్షాలు కూడా పడతాయి అనమాట. హ్యూమిడ్ అంటే అది. నెక్స్ట్ కోల్డ్ అండ్ హ్యూమిడ్. క్లియర్? సో హాట్ అండ్ హ్యూమిడ్, కోల్డ్ అండ్ హ్యూమిడ్. ఓకే, సో ద సాయిల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఆర్ కాల్డ్ latosols అంటున్నాం. ఓకే, latosols are the soils which are found in the hot and humid climate through a process called leaching, and the soils which are found in the cold and humid regions are called podzol. ఓకే, వీటి ఏమంటున్నాం మనం? podzol అంటున్నాం. Both these soils are